మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది. నిరుద్యోగులకు కొంత కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పనులు అక్కడే ఆగుతాయి. భూమి గృహానికి సంబంధించిన పనుల్లోపట కొంత వృద్ధి కనబడుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి ఆ దత్తునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు ధనపరంగా కొంత వ్యయం పెరిగే అవకాశం ఉన్నది. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా మెడిటేషన్ చేసుకోండి. ప్రశాంతతను పాటించండి. పై అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క విధులు నిర్వహించండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. కుంభరాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత మాట పట్టింపు పెరిగే అవకాశం ఉన్నది. అవసరం ఉన్నంత మటుకు జాగ్రత్తగా మాట్లాడండి. దానివలన కొంత మీకు కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీనరాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తియే నమః అని చెప్పి దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.